ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. వింటున్న మీ అందరికీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 14వ అధ్యాయం. హల్లెలూయా. షినారు రాజైన అమ్రపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలోము రాజైన కదొర్లా ఏమేరు, గోయుల రాజైన తీదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బేరాతోను, గోమొర రాజైన బిర్షాతోను, ఆద్మా రాజైన షినాబుతోను, షేబోయిల రాజైన షేమేబేరుతోను, సోయారను బేలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరము కదొర్లా ఏమేరు లోబడి 13 సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా ఏమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్, కర్నీములో, రెఫీములను, హాములో, జూజీలను, షావే, కిర్యాతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారను వరకు తరిమి షేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిష్పాతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, అసాసోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర రాజును, ఆద్మా రాజును, సేబోయి రాజును, సోయారను బేలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లా ఏమేరు, గోయుల రాజైన తీదాలు, షీనారు రాజైన అమ్రపేలు, ఎల్లారసు రాజైన ఆర్యోకు అనును నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఈ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొరల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడునైన మామ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారి ఎదురుగా మునలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. అతడు కదొర్లా ఏమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మనకు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సొదొమ రాజు అంటుండు, మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, ఏమంటుండు? సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము అంటుండు, నేను అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడు దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మామ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొన నిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. హల్లెలూయా!